నరేష్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మనమంతా ఏకం కావాలి. మనమందరం ఏకమైతే కూటమి ప్రభుత్వము మెడలు వంచొచ్చనే ముఖ్య ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఒకటి ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతా ఉన్నాయి. ఈరోజు దాదాపు 1 సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అని కూడా ప్రజలు వాళ్ళనే ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి సంక్షేమ పథకం వాళ్ళ ఇంటికే చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ఏం జరుగుతుంది, మనం ప్రశ్నిస్తే తప్ప సంక్షేమ పథకాలు ఇచ్చేట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈ సంవత్సర కాలంలో ఆయన ఏం చేశారు అనేదే మనం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గతంలో మనం చేసాం ఇటువంటి కార్యక్రమాలు, రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి 2016, 2017లో కూడా మనం తిరిగినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగనన్న గారి ప్రభుత్వం గురించి మనం ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి కూడా వివరించాం. మనకేం కొత్త కాదు, ప్రతి ప్రజలకి కూడా ప్రతి సంక్షేమ పథకం గురించి మనం వివరించాల్సిన అవసరం ఉంది. మోసం చేయడం చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలకు ఏ విధంగా మంచి జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా మంచి జరిగితే ఈ అనంతపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 10 మంది కార్పొరేటర్లు వివిధ ప్రభుత్వ పోస్టులలో కూడా మైనార్టీలకు అవకాశం కల్పించారంటే ఆ ఘనత మన అనంత వెంకటరామరెడ్డి గారికే చెందుతుంది. గమనించండి, మనమందరం ఏకమై ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వివరిద్దాం. అయ్యా, గతంలో మీరు మైనార్టీలకు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు. హజ్కి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇస్తానన్నారు, ఎక్కడ? ప్రతి మసీదు మెయింటెనెన్స్కి ప్రతి నెల 5,000 అన్నారు, ఎక్కడ? ప్రతి మహిళకు 50 సంవత్సరాలు పూర్తయ్యేదాని పెన్షన్ అన్నారు, ఎక్కడ? ఇవన్నీ కూడా మైనార్టీలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం అందరం ఏకమై రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామని చెప్పి అనంతపురం నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి చేతులు జోడించి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ.